టీటీస్ పేయబుల్ బుక్ ఇమ్మన్నాను. సాధారణంగా మా బ్యాంకులో బుక్స్ ఎర్రగానే ఉంటాయి, ఎర్రగా అట్లేస్తారు. మరుగు పుస్తకం ఇచ్చాడు. అది కాదు అని చెప్తే మరుగు పుస్తకం ఇచ్చాడు. అప్పుడు గట్టిగా ఎదిరేశాను. అప్పుడే ప్రభులోకి వచ్చాను. 79 నమ్మాను, 80లో ఇది జరుగుతుంది. అయితే కేకలు వేశాను, బుద్ధి ఉందా లేదా, ఉద్యోగం ఉండాలో ఉందా లేదా, నేను అడిగింది ఒకటి, నువ్వు ఇచ్చిన పుస్తకం ఒకటి అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన రావట్లేదు. పెదవులతో ప్రార్థన వస్తుంది, ఆత్మ ద్వారా ప్రార్థన రావట్లేదు. ఆయన ఆరాధించేవారు ఏమన్నాడమ్మా, ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతో నిద్రపోతున్నా, రాత్రి నిద్రలేదు పాపం. ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయమను. అంతేగా ఉంది. ఆత్మతో, ఆత్మ ఏది? నరుని ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. దేవుడు ఏమన్నాడు, వెళ్ళిపోయేటప్పుడు ఉఫ్ఫనూది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. యోహాను 20:22 అనుకుంటాను. పరిశుద్ధం పొందుడి. పరిశుద్ధం ఎందుకు ఇస్తాడు? ఆత్మ లోపలికి వస్తే దాని ప్రకారంగా సత్యములో ఉంటావు, సత్యములో ప్రార్థన చేస్తావు, సత్యములో జీవిస్తావు. అది ఆయన ఉద్దేశం. నాకు ప్రార్థన రాలేదు. ఏంటి ప్రభు నాకు రాలేదు, మరి నేను చేసిన పొరపాటు చూపించమంటే బైబిల్ తీస్తే మత్తయి 5:23 ఇదే వచ్చింది. నీ సహోదరుడికి నీ మీద విరోధం ఏమైనా కలదని నీకు తోచిన ఎడరా నీ బలిపీఠాన్ని అర్పణాన్ని విడిచిపెట్టి మొదట వెళ్ళంత సమాధానపడు. అటు తర్వాత తలుపేయమ్మ, అటు తర్వాత వచ్చి బలిపీఠం అర్పించి అని చెప్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, తలుపేయమ్మా. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నిద్రమతులారా చెప్ప కొట్టండి. ఎవరు కొట్టమన్నాను? నువ్వు కొట్టావా? అంటే మీరు నిజంగా మీరు నిద్రపోతున్నారా? నా బోధ నీకు బాధగా ఉందా? అర్థమవుతుందా? భలే పోజిచ్చావు ముడుకు మీద చేసి. సరే కూర్చోవా. నేను చెప్పింది అర్థమవుతుందా అన్న? అమ్మా నీకు అర్థం అవడం వాళ్ళు చెప్పలు కొట్టండి. అర్థమైతే చెప్పలు కొట్టండి. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన రాలేదు, వాక్యం తీసి ఇదే వచ్చింది. మొదట వెళ్ళి ఆ సహోదరుతో సమాధానపడు, అటు తర్వాత వచ్చి బలిపీఠం అర్పించి ప్రార్థన చేయి అంటున్నాడు. రాత్రి 11 గంటలైంది. ప్రభా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? రాత్రి అయిపోయింది, ఉదయాన్నే వెళ్తాను. ఇప్పుడు నాకు ఆత్మ ప్రార్థన దయచేయి అడిగితే అప్పుడు ఆత్మ సంధించి ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ప్రార్థన చేశాను. అయిపోయింది. తెల్లవారు లేచి గమనం స్నానం చేసి ఉదయాన్నే బయలుదేరాను ఆ ప్రకాశరావు ఇంటికి. అయితే వెళ్ళిన తర్వాత వెళ్తే ఇంటికాడ, ఏం సార్ మా ఇంటికి వచ్చారు, రెండు అంటే కూర్చోబెట్టాడు. అలా ఆవిడ చెప్పాడు పాలు ఇమ్మనమని. నేను టీ కాఫీ తాగని తెలుసు, పాలు ఇచ్చారు, తాగాను. ప్రకాశ్రావు, నేను బ్యాంక్ అకౌంటెంట్గా మీటింగ్ రాలేదు, యేసు ప్రభు నమ్ముకుని బిడ్డగా మీ ఇంటికి వచ్చాను. రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు బ్యాంకులో గసిరాను కదా, ఆ మాటలు దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు గాయపడ్డావట, దయచేసి నన్ను క్షమించు అని. అమ్మ అదేంటండి, నేనే తాగి వచ్చాను, ఒక పుస్తకం అంటే ఇంకో పుస్తకం ఇచ్చాను,
నాదే తప్పు అన్నాడు. నువ్వు తప్పు అయినా ఏదైనా గట్టిగా దెబ్బలాడి గసిరేను, నీ హృదయం గాయపడింది. దేవుడు అంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి సమాధానపడు అంటున్నాడు. నువ్వు నన్ను క్షమించు, చేతులు దండం పెట్టాను. అదేంటి సార్ మీరు క్షమించమని? క్షమించు ఆయన అంటే ఏడ్చేశాడు. నేనే ఏడ్చేశాను. అయితే అయిపోయింది, అలాగలేదు సార్ అన్నాడు. అలాగా అయిపోయిన తర్వాత అతను నేను ఇంటికి బ్యాంక్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చి బ్యాంక్కి వెళ్ళేసరికి అతను నాకంటే ముందుగా బ్యాంక్కి వచ్చాడు. తొందరగా వచ్చాడు. ఎలాగా రోజు తాగే వ్యక్తి తాగకుండా వచ్చాడు. కొంత మార్పు వచ్చిందా? ఎప్పుడమ్మా? నన్ను నేను తగ్గించుకొని ఒక అధికారిని అనుకోకుండా క్షమించమని అడిగినప్పుడు అతనిలో మార్పు వచ్చింది. మనకేంటి ప్రెస్టేజ్ లేదుకమ్మా, అడిగాను, అయిపోయింది. అక్కడి నుంచి రోజు నాకు అవకాశం దొరికితే వదలను, రోజు సువార్తగానే వెళ్ళేవాడిని. అలా కుటుంబానికి సువార్త చెప్పేవాళ్ళు. నన్ను ఏమంటారు కాదు. అది సువార్త చెప్పాను, అయిపోయింది. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, పలాస వెళ్ళాను. పలాస నుంచి ఒకసారి 4 years తర్వాత మళ్ళీ ఈ చోడవరం బ్యాంక్ వచ్చాను. ఏదో పని మీద పరిగెత్తుకొని వచ్చాడు. అది సార్ వచ్చారా, మీకు చాలా సంతోషం. ఆవేళ మీరు మా ఇంటికి వచ్చారు కదా. అప్పటి నుంచి నన్ను క్షమాపణ అడిగారు. తాగుబోతుంది. వెంటనే మీ ప్రవర్తన చూసి తగ్గించుకొని అడిగిన తర్వాత నాకు మనసు మార్చుకున్నాను. తాగుడు మానేస్తానండి. ఆ రోజు ఈ రోజుకు అప్పులన్నీ పోయినాయండి. కాలనీలో, డాక్టర్స్ కాలనీలో 3 అంతస్తు బిల్డింగ్ కట్టుకున్నాను సార్, ఒకసారి రండి చూద్దుగా అన్నాడు. మార్పు వచ్చిందా? ఏం చేద్దాం? ఒక వ్యక్తి మారాలి అంటే నువ్వు తగ్గించుకోవాలి. అది క్రైస్తవ జీవితం. క్రీస్తునందు నూతన సృష్టి. నూతన సృష్టిగా ఉండకుండా పాత సృష్టిగానే మీరు ఉంటే బట్టలు మారుస్తున్నారు. ఇవాళ మారుస్తారు, చెవులు పెద్దగా కొడతారు, మెడలో ఇంకా నెక్లెస్ చేసేస్తారు. రోడ్డు మీద ఇప్పుడు తెగ అమ్ముతున్నారు 10 రూపాయలకి. నువ్వు కొనుక్కో, బాగా కొనుక్కుంటా. కనుక ఏంటి మారింది? నేను మారడం వల్ల ఏం జరిగింది ఇక్కడ? నేను తగ్గించుకోవడం వల్ల ఏం జరిగింది? దేవుడి ప్లాన్ అదే. తను తాను తగ్గించుకునేవాడు ఏంటమ్మా చెప్పు, పంది అయిపోతారా? చెప్పు మరి, పందిలో అయిపోతారా? పంది అయిపోతావా? వెరీ బాగా చెప్పింది. నిద్రపోయినా బాగానే చెప్పింది. అప్పుడప్పుడు నిద్రపోతుంటుంది. నిద్రపోయిందా? పోలేదా? నిద్ర పోలేదనుకున్నాను నేను. పోలే. అది మార్పు. నువ్వు మారడం వలన ఎదుటివాడు మారాలి. సంఘంలో అందరూ బాగానే ఉంటారా? రకరకాల మనుషులు రకరకాల అలవాట్లతో వస్తుంటారు. వాళ్ళు ప్రేమించాలి, క్షమించాలి. అది మరి నేను వెళ్ళి ఆడు తాగి వస్తున్నాడు అని నేను దెబ్బలాడి నేనే క్షమాపణ అడిగాను. అటువంటి బ్యాంక్ రానివ్వకూడదు. క్షమాపణ అడగడం వల్ల అది వాళ్ళు పట్టింది, ఒక దీనిలో పట్టించింది. తర్వాత మార్పు వచ్చింది, తర్వాత రక్షణ వచ్చింది, కుటుంబం అంతా రక్షణ పొందింది.
ఏం చెప్తున్నాను? మనం క్షమించాలి. క్రిస్టియన్ యొక్క మొట్టమొదట ఏడు మారాల తల్లి ముసుగు మారిందనుకో, ముసుగు మారాలా? నీ ప్రవర్తన మారిందా? ఎన్నో వారం తల్లి? 3వ వారం ఏదైనా 3 మర్చిపోయావా? 3 మారావా? ఏటి మారావు? సమాధానం వెలుగు తగ్గించబడు నేల మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని దేకరడవా? అదే తగ్గించుకోవడం. చోడవరంలో ఒక అతను క్రిస్టియన్ చిత్తరంజన్ గారు మెట్ల మీద చాలా పొగరు, గుంటూరు పొగాకు తెచ్చి కాలుతుంటాడు. ఆ అబ్బాయి నా ఫ్రెండ్. వెళ్ళాను. మా నాన్నగారు ఏమంటారు, మీరు అనుకోకనట్టు చచ్చింది. నేనేమనుకుంటాను, దేవుని ఆత్మ నాలో ఉంది, ఏమనుకోను. ఎత్తు మెట్లు ఉంటాయి, అతని మీద కుర్చీలో కూర్చున్నాడు. గుప్పున వచ్చున్నాడు. ఏడిది? ఏం పొగ? గుంటూరు పొగ. గుంటూరు చుట్టూ ప్రభావం తెలుసా? చూస్తాడు. వచ్చేవారిని తెస్తాను కాల్చుకుంది, కానీ మొత్తం హాల్ అంతా పాడైపోద్ది. అలాగా ఏమి రెడీ అయిపోయావా? పోవడానికి సిద్ధపడిపోయిందిరా. తావిచ్చేయండి. అలా చేసేవాడు. కింద మెట్టి మీద కూర్చొని మాట్లాడేవాడు. ఓను మీద 2 సార్లు కుర్చీ వేసుకున్నా, అది కూడా అనలేదు. పొగరు. ఆ పొగరు నన్ను మార్చాలి. దేవుడు పొగరు కాదు కదా, తను తాను. అది ఎప్పుడైనా తగ్గించుకున్నారా? రాయి చేస్తే నువ్వు రాయి తెలిసావు, కానీ ఈ చెప్పకుండా 3 పూట రాళ్ళు కుడిసావు, కానీ అంతే. అలాంటివి ఉన్నాయి కదా నీకు? ఉన్నాయా? అవి చెప్పలే. కనుక అంత తగ్గించుకొని వెళ్ళాను. 2వ రోజు వెళ్ళాను, కొంచెం మీద పెట్టి ఎక్కాను. 3వ రోజు వెళ్ళాను, కొంచెం మీద పెట్టి ఎక్కాను. ఆఖరికి చుట్ట విడిచిపెడిచి 2 సార్లు కూర్చోండి అన్నాడు కుర్చీలో. ఒకసారి మా చర్చికి రండి అన్నాను. అక్కడ క్రిస్టియనే, నామకరణ సంఘానికి వెళ్తాడు, బాప్టిస్ట్ చర్చి. వచ్చాడు. అలాగా ఒకసారి ఫ్రెండ్షిప్ అయితే నేను తగ్గించుకొని కింద మెట్లో కూర్చున్నాను, బ్యాంక్ ఆఫీసరు అని నేనేం సిగ్గుపడలేదు. నాకు కావాల్సిన గురువు ఒకటే. ఏది గురి? ఆత్మ. అది ఎంత పొగరబోతున్నా మన వాక్య ప్రకారం చేస్తే పొగరు అడిగిపోద్ది. ఆకు రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. చూసారా? కారణం ఏంటి? నువ్వు క్రిస్టియన్ అంటున్నావు. ఏం క్రిస్టియన్? నువ్వు చర్చికి వెళ్తున్నావు, మేకప్ కొట్టుకుని వెళ్తున్నావు, ఏ రావులంతా మరి ఎన్న వెళ్తున్నావు. నువ్వు మారకుండా ఎదుటం ఎలా మారుతాడమ్మా? ముందు నువ్వు మారాలా? నీ నోరు తగ్గిందమ్మా, నువ్వే ముక్కులో కమ్ములు. సిగ్గుడు ఆడపిల్ల పెళ్ళికూతున్నా తగ్గిందా? పూర్తిగా తగ్గిందా? కొంత తగ్గిందా? 30% తగ్గిందా? చెప్పు. నేను ఎవరితో ఏం చెప్పను. ఎవరితో చెప్తాను? నేను అందరిలో అడుగుతున్నాను కదా. నేను పెళ్లి కూతురులో సిగ్గుపడుతుందిరా. ఓన్లే సిగ్గుపడు. పెళ్లి కూతురు పెళ్లి చేయమంటే ఏంటి? సిగ్గుపడుతుంది ఏంట్రా? పెళ్లి చేయమంటుందిరా. సిగ్గుపడుతుందంటే అదే కదా పెళ్లి కూతురులో. ఓన్లే నేను చెప్పింది అర్థమవుతుంది నీకు? నీకే 2 ముక్కలు ఓ త్వర ఉంటుందమ్మా. చచ్చినప్పుడు కూతురు లాగారు, బతుకొండగా తీసేసి ఇచ్చి కూతురుగా లేదా పొగలో కొనుక్కొని తినేయి. ఎందుకు? ముక్కు బరువు కదా, ఇలా కనపడతాయి. కొన్నాళ్ళు కన్నాలు పెద్దవైపోతాయి. కొంతమంది చెవులకి
ఎంత రింగులు పెడతారు ఇలా. ఎందుకది రింగులు? తీరమంది బంగారం కాదు. రోడ్డు మీద 5 రూపాయలు నేను ఏంటో చెవి కన్నాలు, వాళ్ళ కన్నాలు చూడండి, చెవి కన్నాలు పెద్ద అయిపోతాయి, లేదా ఏరు కూడా దూరిపోతుంది. రైట్. మొత్తం 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. ఎప్పుడు మీ అపరాధం క్షమిస్తాడమ్మా? మనందరం పాపులమే కదా ఏమా? మరి మన పాపాలు క్షమించాలంటే ఇక్కడ ఏమంటాడు దేవుడు? అమ్మా నువ్వే మా సంఘ పెద్ద, నువ్వే అక్కడ మీ సంఘ పెద్ద నువ్వేనా? మేకప్ కొట్టు తలకి చెప్పు. ఏంటి నేను అడిగింది? ఏంటిది? ఏమడిగానమ్మా? అది క్షమించమని. కేసీఆర్ ఏమని చెప్పాను? ఏమడిగానమ్మా? అది క్షమించమని. కేసీఆర్ ఏమని చెప్పాను? కేసీఆర్ నన్ను అడగరాకుంటుంది. ఒకసారి పేరు తెలిసిపోయిన తర్వాత ఎక్కడన్నా పిలుస్తుంటాను. నేను చెప్పాను సమాధాన పడతావా? మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల. ఆ ముక్కులోకి అమ్మాయి నీ మీద రాయి తీసింది, గాయం తగిలింది, నీకు అంటున్నావు. పళ్ళు వచ్చి ఉన్న పళ్ళు 3 కానీ దాన్ని గట్టిగా చెప్తున్నావు. నువ్వేం చేయాలి అప్పుడు? తప్పైపోయిందమ్మా, ఏదైనా ఆయన కొట్టపోయి ఈ ముందున్న ఈ లావాను కొట్టపోయి నేను కొట్టాను అంటుంది. మరి ఏం చేస్తావు అప్పుడు? క్షమించి 3 పళ్ళు లాగేస్తావా? ఏమే నా రాయిస్తాను నా మీద ఏటనుకున్నా? నా పొగర్ని తెలీదు. పొగర్లో పవర్ ఉంది నాకు. మనుషుడు ఎంత లావుగా ఉన్నాను, ఎంత హైట్గా ఉన్నాను. నువ్వేం పొట్టి ఎలగలాగా ఉన్నావు. తొక్కేసిన పోతాం పాతాల్లోకి. అది తొక్కేస్తావా? ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? క్షమిస్తాను. ఎలా క్షమిస్తావు? ఇది రాయి దెబ్బతాలింది, రక్తం వచ్చేస్తుంది, ఒళ్ళు మండిపోతుంది నీకు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్తాలి? ఇక్కడ మెత్త ఇంటికి వెళ్ళింది రాళ్ళు కూడా చంపేదాన్ని పొట్టిదాన్ని. నేను కూడా నా మీద వస్తావు నువ్వు. మాస్టర్ గారు చెప్పుకో, ఎవరికో చెప్పుకో. గుద్ది ముక్కులో కమ్మలు లాగేవు నువ్వు. చాలా జాగ్రత్త. ఆ క్షమాపణ గుణం లేకపోతే దేవుడు నీ పాపాలు క్షమించడు. నీ పాపాలు క్షమించకపోతే దేవుడు దగ్గరికి ఎంత ప్రార్థన చేసే ఉపవాసాలు ఉన్నా నీ ప్రార్థనకి జవాబు రాదు. అర్థమవుతుందమ్మా? మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు ఎప్పుడైనా గమనించుకున్నారా మీరు? ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు ఇప్పుడు గమనించారా? నువ్వు ఆల్రెడీ పక్కన వరకు క్షమించలేదు. చేసిన తప్పును క్షమించలేదు, సమాధాన పడలేదు, కనుక నీ ప్రార్థన ఆలకించడం లేదు. తర్వాత 18 ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించవలను ప్రభువా అని అడుగుతున్నాడు. చదువు. 7 మార్లు మట్టుగా 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు క్షమించంటారు.
ఆవిడ నువ్వు క్షమించావు, రైస్ రిసింది, మళ్ళీ రైస్ రిసింది, ఏం చేస్తావు? క్షమించగా వస్తావు, క్షమించని పొలం రాకూడదు, కొడతావా? ఏమో పెద్దవాడ నువ్వే మరి ఏం నిజంగా చెప్పు, నిజంగా ప్రాక్టికల్గా చెప్పు. ఏదో నేను ఒకే కాదు, నీ పౌరుషము ఎంతవరకు వస్తుంది? అమ్మ తలుపు సరిగే తెలి నిజంగా నువ్వు క్షమిస్తావు మనస్ఫూర్తిగా? ఎన్నిసార్లు క్షమిస్తావు? రాళ్ళు ఇస్తానే ఉండదు, ముక్కులు కమ్మిలు లాగే వరకు నువ్వు నీకు కొడతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ప్రాక్టికల్గా చెప్పు అమ్మా. అలా కొడతానే ఉంది, అది పిచ్చిదేది. ఒకసారి రెండుసార్లు కొడితే వదిలేస్తుందా? ఈ ముసలి చూడు ఎన్నిసార్లు కొట్టినా పలు రాళ్ళు కూడా తొండదు నాకు. ఏంటి అదేంటి ఏదో మాట్లాడుతుంది, అదొక సబ్జెక్ట్ అండి, అదొక సబ్జెక్ట్. ఫోన్లే 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్లు అంటే లెక్కెట్టుకుంటావా? ప్రభు 7 సార్లు మట్టుకే కాదు, 77 సార్లు క్షమించబడడం. 1 2 3 4 అలా లెక్కెట్టుకొని క్షమిస్తావా? కేసీఆర్ 77 మాటలు అంటుకంటే ఏం చేయాలి తల్లి? జీవితాంతం క్షమించాలి. ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించాలి. నువ్వు నేను ఎన్నో తప్పులు చేశాం, క్షమించాడు, మరలా చేశాం, క్షమించాడు, మరలా చేశాం. దేవుడు మనకు క్షమిస్తున్నాడే, నువ్వు ఎదురు వాళ్ళు క్షమించవా? కనిపించే సహోదరులను ప్రేమించకపోతే కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తారు? అర్థమవుతుందమ్మా? అర్థమైతే చెప్పలు కొట్టావు. అర్థమవుతుందా? కనిపించే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించే సహోదరుని ప్రేమిస్తా ప్రేమిస్తావు? నిన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తావా? నువ్వు ద్వేషించేవాడిని ప్రేమిస్తావా? నువ్వు నిన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తావా? నువ్వు నేను ద్వేషిస్తున్నాను, గోమ గట్టి కొడేస్తాను, వెళ్ళిపోతేప్పుడా నన్నే ప్రేమిస్తావా? ఐ లవ్ యూ అంటావా? పోనీ అనరా, పోనీ అలా లవ్ యూ అంటే నేను ఐ లవ్ యూ అంటాను. ఏం చేయాలి? నువ్వు అలాగ అంటున్నాడు అంతమందికో లవ్లు నువ్వేమన్నా మా ఎంతమంది లవ్లు రైట్. కాబట్టి చదువు మార్కు 11:25. మార్కు 11:25. జాగ్రత్తగా వినాలమ్మ వాక్యం, ఇందులో మర్మాలు ఉన్నాయి. దీనివల్ల హృదయంలో మారిన తర్వాత అద్భుతం జరుగుతుంది. ఇవన్నిటికీ ఒప్పుకుంటే అనారోగ్యంగా ఉన్నవారు ఎంతమందికి ఉన్నారు? ఒంట్లో బాగలేని వారు. అత్తానికి నీకు బాగలేదా? నీకు బాగలేదా? బాగుందా? బాగలేదు. చెయ్యొద్దు, ఆ చెయ్యొద్దు చూడు, సగం ఎత్తుంది అంటే సగం బాగుందని, సగం బాగోలేదని. బాగలేదు. ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారంగా మీరు హృదయంలో ఇక మీద అలా జీవిస్తాను, క్షమాపడుతాను, నాకు వద్దు, తీర్మానం చేసుకుంటాను. తీర్మానం చేసుకో. తీర్మానం చేసేలోపు నీ జబ్బు నయమైపోద్ది. చెప్పకూడదు దేవుడికి. ప్రార్థన అయ్యేసరికి నీ జబ్బు నయమైపోతాయి. ఇందులో అద్భుతం అది. వాక్యము వచ్చిన వెంటనే వెలుగు కలుగును. ఇలాగే వాక్యము వెల్లడైన వెంటనే వెలుగు కలుగును. ఉందా వాక్యం? వెలుగు అంటే అంతకుముందు ఉంది చీకటి ఉంది. చీకటి అంటే రోగాలు, బాధలు, సమస్యలు, అప్పులు, కష్టాలు. కనుక బ్యాటరీలు వెళితే మార్చు.
వెలుగు అంటే వెలుగులో రోగాలు ఉండవు, బాధలు ఉండవు. వెలుగు అధిపతి యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్న చోట రోగాలు ఉండవు, బాధలు ఉండవు. కాబట్టి ఆ కొండ మీద ప్రసంగం చేసేప్పుడు 3 దినాలు రాత్రింబగలు వెలుగు వచ్చేది. వాక్యం చెప్పాలంటే వెలుగు వచ్చేది. వెలుగు కలిగిన వెంటనే అందరికీ రోగాలు బాగైపోయాయి. చెమకటి దేవుడికి గుడ్డివారు చూశారు, కుంకుమని నడిచారు, మగవారు మాట్లాడారు, అనేక అద్భుతాలు జరిగాయి లేదా? జరిగాయి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ దేవుడు నీలోకి రావాలంటే ముందు ఈరోజు చీకటి పోవాలి. చీకటి పోవాలంటే ఎవరితో సమాధానంగా లేవో నువ్వు అంతతో సమాధానపడి సేకరించే, అయ్యా నన్ను క్షమించు, ఆ రోజు ఏదో అన్నా నిన్ను, అమ్మా ఏదో క్షమించు తల్లి, నువ్వు అడిగామనుకో, ఆ పర్లేదండి చూడండి, ఆ ప్రకాశరావు నేను క్షమాపణ అడిగాను, ఒక అధికారి ఒక ప్యూరింటికి వెళ్ళి అడిగినప్పుడు అదే లేదు సార్ అని చెప్పి ఆఖరికి వాడి జీవితం మారిపోయింది. అప్పులు పోయినాయి, కష్టాలు పోయినాయి. ఇల్లు అద్దెంట్లో ఉండేవాడు, అటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. కారణం వాక్యానికి లోబడటం వల్ల. నీకు అర్థమవుతుంది కదమ్మా, వాక్యాన్ని లోబడటం వల్ల. మీరు క్రైస్తవులు కానీ వాక్యాన్ని లోబడటం లేదు. పైకి మాత్రం మేకప్లు కనబడుతున్నాయి. పైకి భయమాకే ఎవరు చూస్తాడు? నీ మొగుడు తప్ప ఎవరు చూస్తారు? ఎవరున్నారని చూసేవాడిని ముఖాన్ని. ఎవరున్నారా? నీకే. ఎవరు లేరు కదా, ఎవరు చూస్తారు? యేసుప్రభు కదా. మరి యేసుప్రభు చూడటానికి మీ జీవితం ఎప్పుడు మార్చుకుంటావు? అరిస్తే అనకాపలు వినపడతాయి గొంతుకు ఒకసారి. వినపడుతుందా? మరి అలా వినపడకూడదమ్మా. ప్రభువు నమ్మిన వారు నోరు చచ్చిపోవాలి, నాలుగు చచ్చిపోవాలి, మనసు చచ్చిపోవాలి, ఈ అవయవాలను చచ్చిపోవాలి. చస్తే నువ్వు బతుకుతావు. నీలో ఎప్పుడు చచ్చిపోయే వాక్యం వినగానే నీలో రోగాలు బయట పారిపోతాయి. ఒక్కటి ఉండదు. వాక్యం వేసరికి నేను బాగుపడతాను. జాగ్రత్తగా తీర్మానం చేసుకో. ఇకమే అందరితో సమాధానంగా ఉంటాను. ఎక్కడెక్కడ ఎవరితోటో సమాధానంగా లేను. దుష్ట సాంగత్యం నాకు వద్దు. దుష్ట సాంగత్యం చేశాను ఇంతవరకు. ఆ దుష్టులతో భోజనం చేయకూడదు అన్నాడు. ఆ దృష్టిలో సహవాసం చేద్దాం అన్నాడు. విగ్రహ సంబంధం వాళ్ళు సహవాసం చేద్దాం అంటున్నాడు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నారు. పాపంలో ఉన్నాం, మాయ లోకంలో ఉన్నాం. ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది, సైతాన్ చేతిలో ఉంది. ఆ దుష్టుడు వల్ల పడిపోతున్నారు. కనుక ఆ దుష్టుడు వల్ల పడకుండా ఉండాలంటే నీలో ఏం కావాలమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. దేవుడు ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోతూ అని ఊదాడు. ఊది పరిశుద్ధ శక్తిని పొందుడి అన్నాడు. శిష్యులు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోకి వెళ్ళకూడదు, స్వాతికి వెళ్ళొద్దు. లోకంలో భయంకరమైన శక్తులున్న దెయ్యం శక్తులు ఉన్నాయి, మిమ్మల్ని మింగేస్తాయి. కనుక నా దగ్గర పైన శక్తి పొందండి, పరిశుద్ధ శక్తిని పొందండి, అప్పుడు వెళ్ళండి. అది ఏదైనా గ్రామానికి స్వాతికి వెళ్ళేటప్పుడు 3 దేవతలు ఉంటాయి గ్రామానికి. ఒకటి పొలిమేర దేవత, తర్వాత ఇంకోటి గ్రామానికి దేవత, దేవత. ఈ 3 బంధించుకొని గ్రామానికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు కూడా బంధించుకొని వస్తాం. చాలా ప్రమాదం. ప్రభువుల బలి పెట్టి ఆత్మ పొందిన వారు చాలా జాగ్రత్త జీవించాలి. అభిషేకమైన మంట. నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుకోవాలి. ప్రభువా నేను ఇలాగెత్తాను, నాది తప్పులు సరిచేయి, మీకు నాలో ఇష్టములంత కాల్చివేయి. పరిశుద్ధ జీవితం నాకు కావాలి. అందరినీ క్షమించే గుణం నాకు కావాలి. అందరినీ ప్రేమించే గుణం నాకు కావాలి.
ఎప్పుడైనా పరిశోధన చేసుకున్నావు నువ్వు? తర్వాత చదువు. మార్కు 11:25. నీకు వారి మీద ఏమైనా విరోధం కలదని తోచిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏదేదో జ్ఞాపకం వస్తుంది. పలానా వాడు నాకు ఇలా చేశాడు, భూములు ఆగేశాడు, నా పిల్లలు కొట్టాడు, నా డబ్బు ఎత్తుకుపోయాడు, ఏదేదో చేస్తున్నాడు వస్తుంది. ఆ సైతాన్ని ముందు తీసుకొస్తాడు. ప్రార్థన చేయనివ్వడు, హృదయం గలిబిలి చేస్తుంటాడు. అయితే అది పోవాలంటే ఏం చేయాలి? నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అలా నువ్వేం చేయాలమ్మా? వారిని క్షమించాలి. ప్రభా వారిని క్షమించు, తప్పు అయిపోయింది నా పట్ల, నన్ను తిట్టాడు క్షమించు, నన్ను కొట్టాడు క్షమించు, నా ఆస్తులు ఆగేశాడు నన్ను క్షమించు అని అలా క్షమిస్తుంటే ప్రార్థన అయ్యేసరికి సమస్య విడుదలైపోతుంది. చెప్పండి దేవుడికి సూత్రాలు. ఎన్ని సూత్రాలు! శక్తి, దేవుడి శక్తి. ఆయన చెప్పిన వాక్య ప్రకారం ఎప్పుడైతే లోబడి జీవించావో, దేవుడితో తీర్మానం చేసుకున్నావో, నీ సమస్య ఉండదు. ఎందుకు ఈ సమస్యలు, అప్పులు, కోర్టులు ఇవన్నీ ఎందుకు? ఇది క్షమించు. నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించు. ఎవరిని క్షమించాలమ్మా? అన్న ఎవరిని క్షమించాలి తల్లి? ఉన్నవారు ఎవరైనా అక్కడ జ్ఞాపకం వస్తుంది. నీకు జ్ఞాపకం రాదా? ఏమన్నా జ్ఞాపకం రాదు? నీకు ఎక్కువ వస్తాయి కదా. ఈ ఆవిడకి మరి ఇన్ని జ్ఞాపకం వస్తుంటాయి, ఈవిడికి జ్ఞాపకం వస్తుంటాయి, కానీ ఒప్పుకోదు. అమ్మా నాకు ఇలాగందే, నేను ఎవరినొకనో వీధి కౌన్సిలర్ని, నేను పొగరు. ఆ పొగర తినేస్తాం మనుషులు. పొగరపోయి ఏం రావాలి? నీకు పవర్ రావాలి. ఏం రావాలరా? నీవు పొగరుందా పవర్ ఉందా? మళ్ళీ ఎవరు చెప్పరా? పొగరే. ఇప్పుడు ఏం చేయాలి? పొగరుందా నీకు? తక్కువేంటి? పొగరండు బట్టి అలా పెరిగిపోతున్నావు అడ్డుగారు. పొగరు నీకు పొగరుంది కదరా. ఎవరిని ఏదంటే విషయాలు లేస్తుండవు కదా. నువ్వేరా? ఏ ఊరు? కోటపాడు. అక్కడి నుంచి వచ్చావా? కనుక దేవాని గొప్ప కార్యములను మరింతల స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.